హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ ఎన్సీఆర్టీ క్లాస్ 8 హిస్టరీలో చాప్టర్ 6లో కంటిన్యూ చేస్తున్నాం, పార్ట్ 2 ఇది. సో హూ ఆర్ వీవర్స్ అంటే, వీవర్స్ అంతా కూడా ఒక కమ్యూనిటీ అంతా, వీళ్ళంతా కూడా వీవింగ్లో స్పెషలైజ్ అయిన వాళ్ళు. సో వీవింగ్ చేసి క్లాత్ని తయారు చేస్తారు. సో వీళ్ళంతా కూడా వీవర్స్. సో వాళ్ళ స్కిల్స్ అనేది వాళ్ళ లీగసీగా అనేది వారసత్వంగా వస్తూనే ఉంటుందన్నమాట. జనరేషన్స్ టు జనరేషన్స్ పాస్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనకి బెంగాల్లో తంతి వీవర్స్ అని ఉన్నారు. అలాగే మనకి నార్త్ ఇండియాలో అయితే జుల్లాస్ అని, మోమిన్ అని పిలుస్తారు వాళ్ళని. అలాగే మనకి సౌత్ ఇండియాలో అయితే సాలియార్, కైకోలార్ అండ్ దేవాంగ్స్ అని పిలుస్తారు. వీళ్ళంతా కూడా వీవింగ్ కమ్యూనిటీ అనమాట. సో వాళ్ళ వృత్తి అంతా కూడా వీవింగ్ చేయడమే. తరతరాలుగా ఇలా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి ఆ స్కిల్స్ నాలెడ్జ్ని పాస్ చేసుకుంటూ వస్తారనమాట. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి స్పిన్నింగ్ అంటారు. స్పిన్నింగ్ అంతా కూడా మెయిన్గా ఉమెన్ చేస్తారు. సో ఈ స్పిన్నింగ్కి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ చెరక, టక్లీ, ఈ రెండు కూడా ఇంట్లోనే వాళ్ళ ఉమెన్ ద్వారా ఈ స్పిన్నింగ్ అనేది థ్రెడ్ని తయారు చేస్తారు. ఆ థ్రెడ్ని మళ్ళీ చెరక పైన అలాగే తక్లీ పైన రోల్ చేసి స్పిన్నింగ్ ద్వారా వచ్చిన థ్రెడ్ నుంచి క్లాత్ని తయారు చేస్తారు. Thread was woven into cloth by the weaver. So in most communities, weaving was a task done by men. సో ఈ వీవింగ్ అనేది, క్లాత్ తయారు చేయడం అనేది మెన్, కానీ స్పిన్నింగ్ ద్వారా థ్రెడ్ తయారు చేయడం అనేది ఉమెన్ వర్క్ మెయిన్గా. క్లాత్ తయారు చేసిన తర్వాత వీటికి డైస్ వేస్తారు. సో కలర్ టెక్స్టైల్స్గా మారిపోతాయి. దాన్ని రంగ్రేజ్ అంటారు. సో డయరా దాన్ని రంగ్రేజ్ అంటారు. సో ఫర్ ప్రింటెడ్ క్లాత్ ద వీవర్స్ నీడ్ ద హెల్ప్ ఆఫ్ స్పెషలిస్ట్ బ్లాక్ ప్రింటర్స్ నోన్ యాజ్ చిప్పిగార్స్. సో ఈ వీవర్స్ అంతా కూడా ఈ ప్రింటెడ్ క్లాత్ కోసం చిప్పిగార్స్ అవసరం అవుతారు. అలాగే హ్యాండ్లూమ్ వీవింగ్ అండ్ ఆక్యుపేషన్, ఈ రెండు కూడా మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్కి వృత్తి అనమాట, జీవనోపాధిగా ఉంది. సో మనకి ఇక్కడ పిక్చర్లో తంతి వీవర్ ఆఫ్ బెంగాల్ పెయింటెడ్ బై ద బెల్జియన్ పెయింటర్ సో సోల్విన్స్ ఇన్ ద 1790s. సో తంతి వీవర్ ఇక్కడ పిక్చర్లో చూపిస్తుంది బెంగాల్కి సంబంధించిన వీవర్స్. నెక్స్ట్ ద డిక్లైన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ చూస్తే మనకి, సో ద డెవలప్మెంట్ ఆఫ్ కాటన్ ఇండస్ట్రీ ఇన్ బ్రిటన్ అఫెక్టెడ్ టెక్స్టైల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా ఇన్ సెవెరల్ వేస్. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా కాటన్ ఇండస్ట్రీ అనేది బాగా పెరిగిందనమాట బ్రిటన్లో. సో ఇది టెక్స్టైల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో అది వాళ్ళకి చాలా సెవెరల్ వేస్లోనే ఎఫెక్ట్ అనేది వచ్చిందనమాట. దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ చూస్తే మనకి ఇండియన్ టెక్స్టైల్స్ అన్నీ కూడా బ్రిటిష్ టెక్స్టైల్స్తో పోటీ పడుతున్నాయి అమెరికన్ అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎక్స్పోర్టింగ్ టెక్స్టైల్స్ టు ఇంగ్లీష్ ఆల్సో బికమ్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ సిన్స్ వెరీ హై డ్యూటీస్ ఫర్ ఇంపోజ్డ్ ఆన్ ఇండియన్ టెక్స్టైల్స్ ఇంపోర్టెడ్ ఇంటూ బ్రిటన్. సో ఇండియన్ టెక్స్టైల్స్ ఏవైతే బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేస్తారో మెయిన్ ఇంగ్లాండ్ రీజన్ అంతా కూడా, సో హై డ్యూటీస్ అనేది వేస్తున్నారు అనమాట. దాని ద్వారా కాస్ట్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ బై ద బిగినింగ్ ఆఫ్ ద 19th century ఇంగ్లీష్ మేడ్ కాటన్ టెక్స్టైల్స్ సక్సెస్ఫుల్లీ అవుట్స్టెడ్ ఇండియన్ గూడ్స్ ఫ్రమ్ దర్ ట్రెడిషనల్ మార్కెట్స్ ఇన్ ఆఫ్రికా, అమెరికా అండ్ యూరప్. So thousands of weavers in India were now thrown out of employment. Bengal weavers were the worst hit. సో ఈ ఇండియన్ టెక్స్టైల్స్ అన్నీ కూడా ఆఫ్రికా, అమెరికా, యూరోప్లో అంతా కూడా అవుట్స్టే చేశారనమాట. రిమూవ్ చేయడం ద్వారా ఎవరైతే బెంగాల్ లాంటి రీజియన్స్లో వీవర్స్ ఉన్నారో మిలియన్స్లో పీపుల్ అంతా కూడా, సో వాళ్ళందరి లైఫ్స్ అనేది ఎఫెక్ట్ అయిపోయాయి అనమాట. సో ఇంగ్లీష్ యూరోపియన్ కంపెనీస్ స్టాప్డ్ బయింగ్ ఇండియన్ గుడ్స్ అండ్ దేర్ ఏజెంట్స్ నో లాంగర్ గేవ్ out advances to weavers to secure supplies. Distressed weavers wrote petition to the government to help them. సో ఈ ఇండియన్ ప్రోడక్ట్స్ ఎవరు పర్చేస్ చేయడం లేదు, గూడ్స్ అన్నీ కూడా, దాని ద్వారా చాలా పీపుల్ ఎఫెక్ట్ అయినారు. సో అందుకే మళ్ళీ వాళ్ళంతా కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తారనమాట గూడ్స్ని పర్చేస్ చేయమని. నెక్స్ట్ ఇక్కడ మనకి ఔరంగ్ అంటే పర్షియన్ టర్మ్ ఫర్ వేర్ హౌస్, ఏ ప్లేస్ వేర్ గూడ్స్ ఆర్ కలెక్టెడ్ బిఫోర్ బీయింగ్ సోల్డ్ ఆల్సో రిఫర్స్ టు వర్క్షాప్. సో వర్క్షాప్ని ఔరంగ్ అని పిలిచారు పర్షియన్ టర్మ్లో. సో ఇక్కడ మనకి ప్రొసీడింగ్స్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అనేది ఇక్కడ వచ్చే పిక్చర్ సోర్స్ 1లో ఇచ్చారు. వి మస్ట్ స్టార్వ్ ఫర్ ఫుడ్. సో ఇన్ 1823 ద కంపెనీ గవర్నమెంట్ ఇన్ ఇండియా రిసీవ్డ్ ఎ పిటిషన్ ఫ్రమ్ 12,000 వీవర్స్ స్టేటింగ్ అవర్ ancestors and we used to receive advances from the company and maintain ourselves and our respective families by weaving company's superior assortments. Owing to our misfortune, the Aurangs have been abolished ever since, because of which we and our friends distress for want for the means of livelihood. సో ఎవరైతే వీళ్ళ ఇండియన్ గుడ్స్ పర్చేజ్ చేయడం వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయో లైఫ్స్, సో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ రాసినారు అన్నమాట లెటర్. సో దాంట్లో ఈ కంపెనీ అనేది పర్చేస్ చేస్తూ వచ్చింది గూడ్స్ను. ఇప్పుడు ఔరంగ్స్ అబాలిష్ చేయడం వల్ల
వర్క్షాప్స్ అబాలిష్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళ జీవనోపాధి కోల్పోయింది అని. అలాగే వీఆర్ వీవర్స్ అండ్ వీ డోంట్ నో ఎనీ అదర్ బిజినెస్. సో వాళ్ళంతా కూడా వీవింగ్ బిజినెస్లో మాత్రమే తెలుసు, వాళ్ళకి వేరే తెలియదని. సో వాళ్ళంతా కూడా ఆకలికి అలవాటిస్తున్నారని ఈ విధంగా ప్రొసీడింగ్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్లో రాశారనమాట. నెక్స్ట్ సోర్స్ 2 చూస్తే మనకి ప్లీజ్ పబ్లిష్ దిస్ ఇన్ యువర్ పేపర్. వన్ విడోడ్ స్పిన్నర్ రోట్ ఇన్ 1828 బెంగాల్ న్యూస్ పేపర్ సమాచార్ దర్పణ్ డీటెయిలింగ్ హర్ ప్లైట్. సో న్యూస్ పేపర్కి ఇలా రాశారనమాట. బెంగాల్ న్యూస్ పేపర్ సమాచార్ దర్పణ్కి ఒక విడో స్పిన్నర్ రాశారు. సో స్పిన్నింగ్ చేసేదంతా కూడా ఉమెన్ చేస్తారు కదా. సో ఆమె చెరక టక్లీ యూజ్ చేసే ఆమె జీవనోపాధి ఎలా కోల్పోయిందని ఆమె గురించి రాయమని రాశారనమాట. సో ఐఎమ్ ఏ స్పిన్నర్ ఆఫ్టర్ హ్యావింగ్ సఫర్డ్ ఏ గ్రేట్ డీల్. ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్. ప్లీజ్ పబ్లిష్ దిస్ ఇన్ యువర్ పేపర్. When my age was 22, I became a widow with 3 daughters. My husband left nothing at the time of his death. I sold my jewelry for his Shraddha ceremony. When we are on the verge of starvation, God showed me a way by which we could save ourselves. I began to spin on takli and charka. సో 22 ఏళ్ళ వయసులో ఆమె విడోగా మారింది. 3 కూతుర్లు ఉన్నారు. సో ఆయన భార్య చనిపోయేటప్పుడు ఆమె దగ్గర ఏం లేదు. సో ఆయన మరణం తర్వాత వచ్చే రిచువల్స్ అన్నీ చేయడానికి కూడా, పిండాల పెట్టడానికి కూడా ఆమె గోల్డ్ అమ్ముకోవాల్సి వచ్చింది. సో దేవుడు ఒక దారి చూపించాడు. అదే టక్లీ అండ్ చెరక స్పిన్నింగ్ ద్వారా వాళ్ళు కడుపు నింపుకుంటున్నారని రాశారు. ద వీవర్స్ యూస్ టు విజిట్ అవర్ హౌసెస్ అండ్ బై ద చరక యాన్ అట్ 3 tolas per rupee. Whatever amount I wanted as advance from the viewers, I could get for the asking. This saved us from cares about food and cloth. In a few years time, I got together 28 rupees. With this, I married 1 daughter. అండ్ ఇన్ ద సేమ్ వే ఆల్ త్రీ డాటర్స్. సో ఈ విధంగా చెక్లీ టర్కోనిక్ స్పిన్నింగ్ చేసే ఆమె ఫుడ్ క్లోతింగ్ అనేది కూడా అన్ని సమకూర్చుకున్నారని, ఆ వచ్చిన డబ్బుల్ని అలాగే కూడబెట్టుకొని కూతుర్లందరికీ పెళ్లి చేసేసింది అని. అలాగే ఫర్ 3 years వి 2 women, మదర్ ఇన్ లా అండ్ మీ ఆర్ ఇన్ వాంట్ ఆఫ్ ఫుడ్. ద వ్యూవర్స్ డోంట్ కాల్ the house for buying yarn. Not only this, if the yarn is sent to market, it is still not sold even at 1/4 of the old prices. I did not know how it happened. I asked many about it. They say that Bilati to yarn is being imported on a large scale. The viewers buy that yarn and weave. People cannot use cloth out of his yarn even for 2 months. It's rots away. సో ఇక్కడ ఈ విధంగా ఉమెన్ డిస్ట్రెస్ ఎలా ఉంది అనేది కూడా మనకి ఈ సోర్స్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఇండియన్ గూడ్స్ని పర్చేస్ చేయకపోవడం వల్ల సెవరల్ లైఫ్స్ అనేది ఎఫెక్ట్ అయినాయి. సో బట్ వాస్ స్టిల్ టు కమ్. సో ఇంకా వర్స్ట్ అనేది ఇంకా చాలా రావాల్సి ఉంది. సో దాంట్లో 1830s బ్రిటిష్ కాటన్ క్లాత్ ఫ్లడ్డెడ్ ఇండియన్ మార్కెట్స్. 1830s బ్రిటిష్ నుంచి వచ్చిన కాటన్ క్లాత్ అంతా కూడా ఇండియన్ మార్కెట్స్ ఫ్లడ్ చేశాయి. ఇన్ఫ్యాక్ట్ బై ద 1880s 2/3 of all the cotton cloths worn by Indians were made of cloth produced in Britain. 1880s ఇండియాలో 2/3 భాగంలో అంతా ఇండియన్స్ అంతా కూడా ఈ బ్రిటన్ నుంచి వచ్చిన క్లాత్ని ధరిస్తున్నారు అనమాట. ఇది ఈ వీవర్స్ని అలాగే స్పిన్నర్స్ని చాలా ఎఫెక్ట్ చేసింది వాళ్ళ లైఫ్స్ని. ఎందుకంటే ఇండియన్ గూడ్స్ని పర్చేస్ చేయడం లేదు. సో వాళ్ళ మార్కెట్ దెబ్బతింది అనమాట. థౌజండ్స్ ఆఫ్ రూరల్ ఉమెన్ హూ మేడ్ ఏ లివింగ్ బై స్పిన్నింగ్ కాటన్ థ్రెడ్ వాజ్ రెండర్డ్ జాబ్లెస్. ఎవరైతే ఈ స్పిన్నింగ్ ద్వారానే బతుకుతున్నారో 1000 మంది రూరల్ ఉమెన్ అంతా కూడా వాళ్ళు జాబ్లెస్గా మారిపోయారు. Handloom weaving did not completely die in India. This was because some type of cloths could not be supplied by machines. How could machines produce sarees with intricate borders or cloths with traditional woven patterns? So these had a wide demand not only amongst the rich but also amongst the middle class. హ్యాండ్లూమ్ వీవింగ్ కూడా కంప్లీట్గా చనిపోలేదు అనమాట. సో చాలామంది కూడా ఆ టైప్ ఆఫ్ క్లాత్స్ని పర్చేస్ చేసేవారు. ఈ మిషన్స్తో తయారు చేసుకున్నట్ల హ్యాండ్లూమ్కి డిమాండ్ ఉండింది. ఎందుకంటే రిచ్ అనేది మిడిల్ క్లాస్లో కూడా హ్యాండ్లూమ్ వీవింగ్కి డిమాండ్ ఉంది అనమాట. నాట్ ఇట్ ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఇన్ బ్రిటన్ ప్రొడ్యూస్ ద వెరీ కోర్స్ క్లాత్స్ యూజ్డ్ బై ద పూర్ పీపుల్ ఇన్ ఇండియా. You must have heard of Sholapur in Western India and Madurai in South India. These towns emerged as important new centers of weaving in the late 19th century. So later during the national movement, Mahatma Gandhi urged people to boycott import textiles and use handspun and hand woven cloths. సో మనకి మథురా అలాగే షోలాపూర్ వెస్ట్రన్ ఇండియాలో, సౌత్ ఇండియాలో మధుర కూడా ఈ వేవింగ్ సెంటర్స్గా ఎమర్జ్ అయినాయి. సో తర్వాత మనకి మహాత్మా గాంధీ గారు కూడా నేషనల్ మూవ్మెంట్లో ఇంపోర్టెడ్ టెక్స్టైల్స్ అన్నింటినీ కూడా బాయ్కట్ చేయమని పిలిపించారు. సో స్వదేశీ గూడ్స్ని యూజ్ చేయమని. సో దాని ద్వారా కూడా ఖాదీ అనేది సింబల్ ఆఫ్ నేషనలిజంగా మారిపోయింది. చరక అనేది ఇండియన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ట్రైకలర్ ఫ్లాగ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడాప్టెడ్ ఇన్ 1931. So what happened to the weavers and spinners who lost their livelihood?
సో ఎవరైతే వీవర్స్ స్పిన్నర్స్ వాళ్ళ జీవనోపాధి కోల్పోయినారో వాళ్ళ గురించి ఏమైందో చూస్తే మనకి మెనీ వీవర్స్ అందరూ కూడా అగ్రికల్చర్ లేబరర్స్గా మారిపోయినారు, అంటే వ్యవసాయ కూలీలుగా మారిపోయినారు. సమ్ మైగ్రేటెడ్ టు సిటీ ఇన్ సచ్ ఆఫ్ వర్క్ అండ్ యట్ అదర్స్ వెంట అవుట్ ఆఫ్ ద కంట్రీ టు వర్క్ ఇన్ ప్లాంటేషన్స్ ఇన్ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా. సో చాలామంది కూడా వ్యవసాయ కూలీలుగా మారిపోయినారు, చాలామంది దేశాన్ని వదిలిపెట్టి ఆఫ్రికా సౌత్ అమెరికాలో ప్లాంటేషన్స్లో పనిచేస్తున్నారు. సమ్ ఆఫ్ దీస్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఆల్సో ఫౌండ్ వర్క్ ఇన్ న్యూ కాటన్ మిల్స్ దట్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే, అహ్మదాబాద్, షోలాపూర్, నాగ్పూర్ అండ్ కాన్పూర్. సో కాటన్ మిల్స్లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు, వీవర్స్ స్పిన్నర్స్ అంతా కూడా. సో కాటన్ మిల్స్ కమప్ చూస్తే ఎలా వచ్చిందో కాటన్ మిల్స్ అన్నింటిని చూస్తే మనకి ఫస్ట్ కాటన్ మిల్ అనేది సెటప్ చేసింది బాంబేలో స్పిన్నింగ్ మిల్ అనమాట 1854లో. తర్వాత ఫ్రమ్ ద ఎర్లీ 19th century బాంబే హ్యాడ్ గ్రోన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ పోర్ట్ ఫర్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ రా కాటన్ ఫ్రమ్ ఇండియా టు ఇంగ్లాండ్ అండ్ చైనా. సో బాంబే అనేది ఇంపార్టెంట్ పోర్ట్గా మారింది రా కాటన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇండియా నుంచి ఇంగ్లాండ్కి అండ్ చైనాకి కూడా. ఇట్ వాస్ క్లోజ్ టు ద వాస్ట్ బ్లాక్ సాయిల్ ట్రాక్ట్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా వేర్ కాటన్ వాస్ గ్రోన్. where the cotton textile mills came up, they could get supplies of raw material with ease. సో బ్లాక్ సాయిల్ అనేది వెస్ట్ ఇండియాలో కాటన్ అనేది బాగా పండుతుంది అనమాట. సో కాటన్ టెక్స్టైల్ మిల్స్ కూడా అక్కడ రా మెటీరియల్ సప్లై అనేది ఈజీ ఉంటుంది కాబట్టి సో ఇండస్ట్రీస్ కాటన్ మిల్ లాంటి స్పిన్నింగ్ మిల్స్ లాంటి ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకూలంగా ఉంది వెస్టర్న్ ఇండియా. సో అందుకే బాంబేలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది వర్కర్స్ ఇన్ కాటన్ ఫ్యాక్టరీ అనమాట. Next, by 1900, over 84 mills started operating in Bombay. Many of these were established by Parsi and Gujarati businessmen who had made their money through trade with China. So 1900 లోపలే 84 మిల్స్ అనేది స్టార్ట్ చేస్తారు ఇండియాలో. 84 మిల్స్ బాంబేలో ఉన్నాయి. మెనీ ఆఫ్ దీస్ అన్నీ కూడా పార్సీ గుజరాతీ బిజినెస్ మెన్నే హోల్డ్ చేసినారు అనమాట. సో స్మెల్టింగ్ అనేది కూడా ఇంకో ప్రాసెస్, అబ్టైనింగ్ మెటల్ ఫ్రమ్ రాక్ ఆర్ సాయిల్ బై హీటింగ్ అని వెరీ హై టెంపరేచర్లో రా మెటల్స్ని కానీ ఏదైతే సాయిల్ నుంచి లేదంటే రాక్ నుండి కలెక్ట్ చేసుకునే మెటల్స్ని బర్న్ చేసి హై టెంపరేచర్లో మెటల్ని అబ్టైన్ చేయడాన్ని స్మెల్టింగ్ అంటారు అనమాట. సో మిల్స్ కేమ్ అప్ ఇన్ అదర్ సిటీస్ టూ. సో ఈ కాటన్ మిల్స్ అనేది బాంబేలోనే కాకుండా వేరే సిటీస్లో కూడా వచ్చాయి. ద ఫస్ట్ మిల్ ఇన్ అహ్మదాబాద్ స్టార్టెడ్ ఇన్ 1861లో ఫస్ట్ మిల్ స్టార్ట్ చేస్తారు అహ్మదాబాద్లో. తర్వాత ఒక ఇయర్ తర్వాత కాన్పూర్లో యునైటెడ్ ప్రావిన్స్లో. తర్వాత గ్రోత్ ఆఫ్ కాటన్ మిల్స్ లెడ్ టు డిమాండ్ ఫర్ లేబర్. థౌజండ్స్ ఆఫ్ పూర్ పీజెంట్స్, ఆర్టిజన్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్స్ మూవ్ టు ద సిటీస్ టు వర్క్ ఇన్ ద మిల్స్. సో వేల మంది కూడా సిటీస్కి వెళ్ళిపోయారనమాట ఈ కాటన్ మిల్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత. In the first few decades of the existence, the textile factory industry in India faced many problems. It found it difficult to compete with the cheap textiles imported from Britain. In most countries, government supported industrialization by imposing heavy duties on imports. This eliminated competition and protected infant industries. The colonial government in India usually refused such protection to local industries. The first major spurt in the development of cotton factory production in India, therefore, was during the First World War, when textile imports from Britain declined and Indian factories were called upon to produce cloth for military supplies. సో ఫస్ట్ ఫ్యూ డికేట్స్లో టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా నేను ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసినవి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాయి. సో ఇవి చీప్ టెక్స్టైల్స్ ఏవైతే బ్రిటన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారో సో వాటితో కాంపిటీట్ అవ్వాల్సి వచ్చేది. అలాగే మోస్ట్ కంట్రీస్లో గవర్నమెంట్ ఇండస్ట్రియలైజేషన్ సపోర్ట్ చేస్తుందన్నమాట. హెవీ డ్యూటీస్ ఇంపోర్ట్స్ పైన హెవీ డ్యూటీస్ వేయడం ద్వారా. దీని ద్వారా కాంపిటీషన్ ఎలిమినేట్ చేసి ఏదైతే అప్పుడే ఎదుగుతున్న ఇన్ఫాంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి సపోర్ట్ అనేది ప్రొటెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ద కలోనియల్ గవర్నమెంట్ అనేది ఇన్ ఇండియా యూజువల్లీ రిఫ్యూజ్ సచ్ ప్రొటెక్షన్ టు లోకల్ ఇండస్ట్రీ. సో కలోనియల్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ కాబట్టి సో బ్రిటిషర్స్కి బ్రిటన్ నుంచి వచ్చే గూడ్స్ని ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో అవి చీప్ ప్రైసెస్ పెట్టిందనమాట, హెవీ డ్యూటీస్ ఏం పెట్టుకున్నట్ల. సో దాని ద్వారా ఏవైతే ఇక్కడ లోకల్గా ఉంటున్న ఎదుగుతున్న ఇండస్ట్రీస్కి అవన్నిటికి కూడా ఎఫెక్ట్ వచ్చింది. The first major spurt in the development of cotton factory production in India, therefore, was during the First World War, when textile imports from Britain declined and Indian factories were called upon to produce cloth for military supplies. సో బ్రిటన్లో ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఇంకా బ్రిటన్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి అనమాట, టెక్స్టైల్ ఇంపోర్ట్స్. సో ఇండియన్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా క్లాత్ని మిలిటరీ సప్లైస్కి ప్రొడ్యూస్ చేయమని పిలుపునిచ్చారు. దాని ద్వారా ఇండియన్ ఫ్యాక్టరీసే సప్లై చేసాయి. నెక్స్ట్ సో ద స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అండ్ వుడ్ స్టీల్ చూస్తే మనకి
స్మెల్టింగ్ ద్వారా అంటే మినరల్ రాక్స్ సాయిల్ నుంచి మినరల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని దాన్ని హీట్ చేసి మెటల్ని ప్రొడ్యూస్ చేయడం దాన్ని స్మెల్టింగ్ అంటారు. సో ఇక్కడ మనకి స్మెల్టింగ్ ద్వారా ఈ ఎట్లా తయారు చేశారు టిప్పు స్వాడ్ ఫేమస్ అనమాట. సో దాని గురించి చూసాం. సో ఇండియన్ స్టీల్ ఐరన్ మెటలర్జీ అనేది చూస్తే మనకి టిప్పు సుల్తాన్ ఏదైతే మైసూర్ని పాలించారో 1799 వరకు కూడా ఆ పీరియడ్ గుర్తుకొస్తుంది. సో ఈయన 4 వార్స్ బ్రిటిష్తో చేశారనమాట. సో దాన్ని మనము ఆంగ్లో మైసూర్ వార్స్ అంటాము. అలాగే ఈ ఫైటింగ్లో కూడా ఆయన చనిపోయాడు అనమాట. ద బ్రిటిష్ అండ్ డైడ్ ఫైటింగ్ విత్ హిస్ స్వాడ్ ఇన్ హిజ్ హ్యాండ్, చేతులు కత్తి పట్టుకొని చచ్చిపోయాడు. సో టిప్పుస్ లెజెండరీ స్వాడ్స్ ఆర్ నౌ పార్ట్ ఆఫ్ వాల్యుబుల్ కలెక్షన్స్ ఇన్ మ్యూజియం ఇన్ ఇంగ్లాండ్. సో టిప్పు సుల్తాన్ యూజ్ చేసిన స్వాడ్ అనేది మ్యూజియంలో పెట్టారన్నమాట ఇంగ్లాండ్లో. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది టిప్పు సుల్తాన్ స్వాడ్ లేట్ 18th centuryలో తయారు చేసింది. సో ఈ స్వాడ్ ఎందుకు అంత స్పెషల్ తెలిస్తే మనకి చూస్తే మనకి ఇది చాలా ఇంక్రెడిబుల్ హార్డ్గా ఉంది. అలాగే షార్ప్ ఎడ్జ్ దట్ కుడ్ ఈజీలీ రిప్ త్రో ఒపోనెంట్స్ ఆర్మర్, చాలా హార్డ్గా ఉంది. ఆ షార్ప్నెస్ అనేది ద్వారా ఎవరైతే అపోనెంట్ ఉన్నారో ఆ ఆర్మర్లో కూడా ఈజీగా గుచ్చుకొని వెళ్ళిపోతుంది అనమాట. దిస్ క్వాలిటీ ఆఫ్ ద స్వాడ్ కేమ్ ఫ్రమ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ హై కార్బన్ స్టీల్ కార్డ్ వుడ్స్ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా. సో ఈ కార్బన్ స్టీల్ అనేది వుడ్స్ ద్వారా తయారు చేసిన స్వాడ్ ఇది. సౌత్ ఇండియాలో మొత్తం కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తారు. సో వుడ్ స్టీల్ స్వాడ్స్ తయారు చేసినప్పుడు షార్ప్ ఎడ్జ్గా ఉంటుంది ఫ్లోయింగ్ వాటర్ ప్యాటర్న్ ద్వారా. సో దిస్ ప్యాటర్న్ కేమ్ ఫ్రమ్ వెరీ స్మాల్ కార్బన్ క్రిస్టల్స్ ఎంబెడెడ్ ఇన్ ద ఐరన్. సో ఈ ప్యాటర్న్ అంతా కూడా కార్బన్ క్రిస్టల్స్తో ఐరన్ మీద ఎంబెడెడ్ చేయడం ద్వారా వచ్చింది అన్నమాట. నెక్స్ట్ ఫ్రాన్సిస్ బుచ్నన్ హూ టూర్డ్ ద మైసూర్ ఇన్ 1800, a year after Tipu Sultan's death, has left us an account of the technique by which steel was produced in many hundreds of smelting furnaces in Mysore. సో మైసూర్లో స్మెల్టింగ్ ఫర్నేసెస్ ద్వారా ఇటు తయారు చేసినవి ఇవన్నీ కూడా స్వాడ్. సో ఇన్ దీస్ ఫర్నేసెస్ ఐరన్ వాస్ మిక్స్డ్ విత్ చార్కోల్ అండ్ పుట్ ఇన్సైడ్ స్మాల్ క్లే పాట్స్. ఐరన్ అనేది చార్కోల్లో వేసి చార్కోల్తో మిక్స్ చేసి స్మాల్ క్లే పాట్స్లో పెడతారనమాట. Through an intricate control of temperatures, the smelters produced steel ingots that were used for sword making, not just in India but in West and Central Asia too. So wood is an Englishized version of the Kannada word ukku. సో ఉక్కునే మనము ఉక్కు మనిషి అంటాం కదా, అట్లా హుక్కుని కన్నడలో అయితే ఉక్కుని దాన్ని వుడ్జ్ అని ఇంగ్లీషైజ్ చేస్తారన్నమాట. సో తమిళ మలయాళం అయితే ఉరుక్కు అంటారు, మీనింగ్ స్టీల్ అని, అంటే స్టీల్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అన్నట్టు, ఉక్కు మనిషి అన్నట్టు. సో వుడ్జ్ అనేది ఇంగ్లీషైజ్డ్ వర్డ్. సో ఇండియన్ వుడ్జ్ స్టిల్ ఫ్యాసినేటెడ్ యూరోపియన్ సైంటిస్ట్ మైకేల్ ఫారడే, the legendary scientist and discoverer of electricity and electromagnetism, spent 4 years studying the properties of Indian woods. సో ఇండియన్ వుడ్స్ గురించి స్టడీ చేయడానికి 4 years తీసుకున్నారు ఆయన. 1818 నుంచి 1822 వరకు కూడా ఈ వుడ్ స్టీల్ గురించే స్టడీ చేశారు, దాని ప్రాపర్టీస్. సో ఇది సౌత్ ఇండియాలో కూడా ఈ వుడ్ స్టీలింగ్ ప్రాసెస్ అంతా కూడా బాగా ఫేమస్. ఇదంతా కూడా మిడ్ 19th centuryకి వచ్చేటప్పుడు ఆ నాలెడ్జ్ అంతా కూడా లాస్ట్ అయిందనమాట. ఎందుకని చూస్తే మనకి ద స్వాడ్ ఆర్మర్ మేకింగ్ ఇండస్ట్రీ అంతా కూడా బ్రిటిష్ కాన్క్వెస్ట్ చేసిన తర్వాత స్వాడ్ అండ్ ఆర్మర్ మేకింగ్ ఇండస్ట్రీ అంతా కూడా చచ్చిపోయింది. దాని ద్వారా ఐరన్ స్టీల్ అంతా కూడా ఇంగ్లాండ్ నుంచే ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ లోకల్గా తయారు చేసే ఐరన్ స్టీల్ క్రాఫ్ట్స్ పీపుల్ అంతా కూడా ఆ నాలెడ్జ్ అనేది అంతరించిపోయింది. నెక్స్ట్ అబండెడ్ ఫర్నేసెస్ ఇన్ విలేజెస్ చూస్తే మనకి ప్రొడక్షన్ ఆఫ్ వుడ్ స్టీల్ రిక్వైర్డ్ హై స్పెషలైజ్డ్ టెక్నిక్ ఆఫ్ రిఫైనింగ్ ఐరన్, బట్ ఐరన్ స్మెల్టింగ్ ఇన్ ఇండియా వాజ్ ఎక్స్ట్రీమ్లీ కామన్ టిల్ ద ఎండ్ ఆఫ్ 19th century. సో ప్రొడక్షన్ ఆఫ్ వుడ్స్ అనేది చాలా ఈ వాటిని రిఫైనింగ్ ఐరన్కి చాలా ఐరన్ స్మెల్టింగ్ అనేది అవసరం అనమాట. సో ఇదంతా కూడా 19th century వరకు కూడా కామన్గా ఉండేది ఐరన్ స్మెల్టింగ్ అనేది. సో ఇన్ బీహార్, సెంట్రల్ ఇండియా చూస్తే పర్టికులర్గా ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాడ్ స్మెల్టర్స్ దట్ యూజ్డ్ లోకల్ డిపాజిట్స్ ఆఫ్ ఓర్ టు ప్రొడ్యూస్ ఐరన్ విచ్ వాజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ అండ్ టూల్స్ ఆఫ్ డైలీ యూస్. ద ఫర్నేసెస్ వర్ మోస్ట్ ఆఫెన్ బిల్ట్ ఆఫ్ క్లే అండ్ సన్ డ్రైడ్ బ్రిక్స్. ద స్మెల్టింగ్ వాజ్ డన్ బై మెన్ వైల్ ఉమెన్ వర్క్ ద బెల్లోస్. సో బెల్లోస్ అంటే డివైస్ ఆర్ ఎక్విప్మెంట్ దట్ కెన్ పంప్ ఎయిర్. సో పంపింగ్ ఎయిర్ దట్ కెప్ట్ ద చార్కోల్ బర్నింగ్. సో ఈ ఫర్నేసెస్ ద్వారా అనేవి చాలా కామన్గా ఉండేవి మనకి బీహార్ సెంట్రల్లో. సో ఉమెన్ ఈ బెల్లోస్ ద్వారా ఎయిర్ని పంప్ చేసి సో అది మండేలా చేశారు. సో మెన్ అంతా కూడా వర్క్ చేస్తారు అనమాట, ఆ ఎయిర్ను స్మెల్ చేసి
స్వాట్స్ లాంటి మెటల్స్ లాంటి స్వాట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. సో మనకి ఇక్కడ పిక్చర్లో ఏ విలేజ్ ఇన్ సెంట్రల్ ఇండియా వేర్ అగారియాస్ ఏ కమ్యూనిటీ ఆఫ్ ఐరన్ స్మెల్టర్ లివ్డ్. సో by the late 19th century, however, the craft of iron smelting was in decline. In most villages, the furnaces fell into disuse and amount of iron produced came down. సో లేట్ 19th సెంచరీకి వచ్చే లోపలే ఇంకా ఐరన్ స్మెల్టింగ్ అనేది తగ్గిపోయింది. చాలా విలేజెస్లో కూడా ఫర్నెసెస్ అన్నీ కూడా డిస్యూజ్ అంటే వాడటం లేదు. అలాగే ఐరన్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గిపోయింది. ఎందుకని చూస్తే రీజన్ వాజ్ న్యూ ఫారెస్ట్ లాస్ దట్ యూ హ్యావ్ రీడ్ అబౌట్ ఇన్ చాప్టర్ 4. When colonial government prevented people from entering the reserved forest, how could the iron smelter find wood for charcoal? సో ఎందుకు తగ్గిపోయిందంటే ఫారెస్ట్ లాస్ అనేవి కూడా కొత్తవి తీసుకొచ్చారు మన చాప్టర్ 4లో చదివినట్టుగా. సో ఈ ఫారెస్ట్ లాస్ ద్వారా పీపుల్ అనేది రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. సో దాని ద్వారా ఏదైతే చార్కోల్ వుడ్ అవసరం అవుతుందో బర్న్ చేయడానికి, సో అది దొరకట్లేదు. దాని ద్వారా ఐరన్ ఓర్ కూడా దొరకట్లేదు. డిఫైయింగ్ ఫారెస్ట్ లాస్, దే ఆఫెన్ ఎంటర్డ్ ద ఫారెస్ట్ సీక్రెట్లీ అండ్ కలెక్టెడ్ వుడ్, బట్ దే కుడ్ నాట్ సస్టైన్ దర్ ఆక్యుపేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లా. మెనీ గేవ్ అప్ దర్ క్రాఫ్ట్ అండ్ లుక్డ్ ఫర్ అదర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. సో ఫారెస్ట్ లాస్ ఉన్నా కానీ చాలామంది కూడా దొంగతనంగా ఈ వుడ్ని కలెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇది లాంగ్లో సస్టైన్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్ లాస్ ద్వారా అరెస్ట్ చేయడం అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో దాని ద్వారా ఈ క్రాఫ్ట్ అనేది అంతా కూడా తగ్గిపోయింది అనమాట. ఇన్ సమ్ ఏరియాస్ ద గవర్నమెంట్ డి నాట్ గ్రాంట్ యాక్సెస్ టు ఫారెస్ట్, బట్ ద ఐరన్ స్మెల్టర్స్ హ్యాడ్ టు పే ఏ వెరీ హై ట్యాక్స్ ఫర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫర్ ఎవ్రీ ఫర్నెసెస్ దే యూజ్. దే రిడ్యూస్డ్ దేర్ ఇన్కమ్. కొన్ని ఏరియాస్లో ఫారెస్ట్లో గవర్నమెంట్ అనేది యాక్సెస్ ఇచ్చింది, కానీ దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసే ట్యాక్స్ అనేది చాలా హైగా ఉంది. దాని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ కూడా తక్కువ వచ్చేది. దాని ద్వారా కూడా క్రాఫ్ట్స్ అనేది తగ్గిపోయింది. మోరోవర్, బై ద లేట్ 19th century, iron and steel was being imported from Britain. Iron smiths in India began using the imported iron to manufacture utensils and implements. This inevitably lowered the demand for iron produced by local smelters. సో ఐరన్ స్మెల్టింగ్ అనేది కూడా తగ్గిపోయింది. నెక్స్ట్ బై ఎర్లీ 20th century, the artisans producing iron and steel faced new competitions. సో ఎర్లీ 20th centuryలో ఎవరైతే ఐరన్ స్టీల్ తయారు చేసే ఆర్టిషన్స్ ఉంది కూడా న్యూ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వచ్చేది. ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ కమ్ అప్ ఇన్ ఇండియా. సో స్లాగ్ హీప్స్ అని చూస్తే వేస్ట్ లెఫ్ట్ వెన్ స్మెల్టింగ్ మెటల్ చూస్తే ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఇండియాలో ఉన్నాయి. సో ద ఇయర్ వాజ్ 1904. ఇన్ హాట్ మంత్ ఆఫ్ ఏప్రిల్, Charles Weld, an American geologist, and Dorabji Tata, the eldest son of Jamshedji Tata, were traveling in Chhattisgarh in search of iron ore deposits. They had spent many months on a costly venture looking for source of good iron or to set up a modern iron and steel plant in India. సో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలామంది చూస్తున్నారు. సో ఛత్తీస్గఢ్లో జంషెడ్జీ టాటా ట్రావెల్ చేస్తున్నారు అనమాట. ఏదైతే దొరాబ్జీ టాటా, ఎల్ఎస్ సన్ ఆఫ్ జంషెడ్జీ టాటా ట్రావెలింగ్ చేస్తున్నారు ఛత్తీస్గఢ్లో ఐరన్ ఓర్ డిపాజిట్స్ కోసం. సో మెనీ మంత్స్ ఈ సోర్సెస్ గుడ్ ఐరన్ పైన వాళ్ళు ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వెతుకుతున్నారు. సో జంషెడ్జీ టాటా హ్యాడ్ డిసైడ్ టు స్పెండ్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ హిస్ ఫార్చ్యూన్ టు బిల్డ్ ఏ బిగ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో జంషెడ్జీ టాటా డిసైడ్ అనమాట సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలని. సో సోర్స్ ఆఫ్ ఫైన్ క్వాలిటీ ఐరన్ ఓర్ని వాళ్ళు వెతకలేకపోయారు అనమాట. సో వన్ డే ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ మెనీ అవర్స్ ఇన్ ద ఫారెస్ట్, వెల్డ్ అండ్ దొరాబుజీ కేమ్ అప్ అన్ ఏ స్మాల్ విలేజ్ అండ్ ఫౌండ్ ఎ గ్రూప్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ క్యారింగ్ బాస్కెట్ లోడ్స్ ఆఫ్ ఐరన్ ఓర్. సో కొన్ని రోజులకి ఇలా వెతుకుతూ వెల్డ్ అండ్ దొరాబుజీ అనేది ఒక స్మాల్ విలేజ్ కనుక్కున్నారు. అక్కడ మెన్ అంతా కూడా ఐరన్ ఓర్ని క్యారీ చేస్తున్నారు. సో దీస్ పీపుల్ వర్ అగారియాస్. వెన్ ఆస్క్డ్ వేర్ దే హ్యాడ్ ఫౌండ్ ద ఐరన్ ఓర్, the Agarias pointed to a hill in the distance. Well and Dorabji reached the hill after an exhausting trek through dense forest. On exploring the hill, the geologists declared that they had at last found what they had been looking for. Rajhara Hills had one of the finest ores in the world. So well and Dorabji Agarias తీస్తున్న హిల్ దగ్గరికి ఏదైతే వాళ్ళు బాస్కెట్ లోడ్స్లో ఐరన్ ఓర్ని కలెక్ట్ చేస్తున్నారో ఆ హిల్ దగ్గరికి వెళ్ళారు అనమాట ట్రెక్కింగ్ ద్వారా. సో జియాలజిస్ట్ అంతా కూడా రాజహరా హిల్స్ని ఫౌండ్ చేసి సో వరల్డ్లో ఫైనెస్ట్ ఓర్స్ ఉన్న ఐరన్ ఓర్స్ కలిగిన హిల్ని కనుక్కున్నారు. సో బట్ దెర్ వాజ్ ఎ ప్రాబ్లమ్. ద రీజన్ వాజ్ డ్రై అండ్ వాటర్ నెసరీ ఫర్ రన్నింగ్ ద ఫ్యాక్టరీ వాజ్ నాట్ ఫౌండ్ నియర్ బై. సో ఏదైతే రాజహరా హిల్స్ దగ్గర ఉన్నాయో ఆ రీజన్ అంతా డ్రైగా ఉంది. అలాగే వాటర్ ఫ్యాక్టరీ ఉండడానికి ఎస్టాబ్లిష్ చేయడానికి లేవన్నమాట. సో ద టాటాస్ హ్యాడ్ టు కంటిన్యూ ద సర్చ్ ఫర్ ఏ మోర్ సూటబుల్ ప్లేస్ టు సెటప్ ఫర్ ద ఫ్యాక్టరీ.
However, Agrarius helped in the discovery of source of iron ore that would later supply the Bilal steel plant. సో అగారియాస్ హెల్ప్ చేశారనమాట ఏదైతే బిలాల్ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ దగ్గరలో ఐరన్ సోర్స్ని. సో a few years later a large area of forest was cleared on the banks of river Subarnareka to set up the factory and an industrial township జంషెడ్పూర్. సో జంషెడ్పూర్లో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. Here there was water near iron ore deposit. The Tata Iron and Steel Company began producing steel in 1912. సో 1912లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారనమాట. సో అదే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో. సో టిస్కో వాజ్ సెటప్ అట్ అన్ ఆపర్చునిటీ టైమ్ all through the late 19th century. India was importing steel that was manufactured in Britain. Expansion of the railways in India had provided a huge market for rails that Britain produced. For a long while, British experts in the railways are unwilling to believe that good quality steel would be produced in India. సో ఇండియాలో గుడ్ క్వాలిటీ ఐరన్ని ప్రొడ్యూస్ చేస్తారని చాలామంది నమ్మలేదన్నమాట. సో మోస్ట్లీ అంతా కూడా బ్రిటన్ నుంచే ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు ఐరన్ అంతా కూడా. సో బై ద టైమ్ టిస్కో వాజ్ సెటప్ ద సిచ్యువేషన్ చేంజింగ్. In 1914, the First World War broke out. Steel produced in Britain now had to meet the demands of war in Europe. సో 1914 లోపలే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత ఈ బ్రిటన్లో స్టీల్ అంతా కూడా యుద్ధానికి సరిపడా ఎక్విప్మెంట్ని తయారు చేసుకోవడం సరిపోయేది అనమాట. సో బ్రిటన్ నుంచి వార్ డిమాండ్కి సరిపోయేది కాదు. సో ఇంపోర్ట్స్ ఆఫ్ బ్రిటిష్ స్టీల్ ఇంటూ ఇండియా డిక్లైన్ డ్రామాటికల్ అండ్ ద ఇండియన్ రైల్వేస్ టర్న్ టు టిస్కో ఫర్ సప్లై ఆఫ్ రైల్స్. సో ఇండియాలో రైల్వేస్ అంతటి కూడా సో బ్రిటన్ నుంచి తగ్గిపోయింది రావడము. సో అప్పుడు ఈ వీటిపైన మన టిస్కో ఏదైతే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఉందో సో దానివైపు ఇండియన్ రైల్వేస్ చూశారనమాట రైల్వేస్ డిమాండ్ సప్లైస్ కోసము. సో యాజ్ ద వార్ డ్రాగ్డ్ ఆన్ ఫర్ సెవరల్ ఇయర్స్ టిస్కో హ్యాడ్ టు ప్రొడ్యూస్ షెల్స్ అండ్ క్యారేజ్ వీల్స్ ఫర్ ద వార్. సో వార్ కంటిన్యూ అయ్యే కొద్దీ సో వాటికి కూడా షెల్స్ క్యారేజ్ వీల్స్ కూడా వారికి సరిపడా తీసుకునే తయారు చేసింది. బై ద 1990 ద colonial government was buying 90% of steel manufactured by Tisco. Over time Tisco became the biggest steel industry within the British Empire. సో బ్రిటిష్ ఎంపైర్లో టిస్కో ఒక బిగ్గెస్ట్ స్టీల్ ఇండస్ట్రీగా ఎదిగిందనమాట. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అక్కడ ఓన్లీ వెన్ ద బ్రిటిష్ ఇంపోర్ట్స్ ఇంటూ ఇండియా డిక్లైన్ అండ్ ద మార్కెట్ ఫర్ ఇండియన్. సో ఐరన్ అండ్ స్టీల్ కేసులో అలాగే కాటన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. బ్రిటిష్ ఇంపోర్ట్స్ ఇండియా డిక్లైన్ అండ్ ద మార్కెట్ ఫర్ ఇండియన్ ఇండస్ట్రియల్ గూడ్స్ ఇంక్రీజ్డ్. సో దిస్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ ఆఫ్టర్. సో కాటన్ టెక్స్టైల్కి ఐరన్కి కూడా డిమాండ్ అంతా బ్రిటన్ నుంచే ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో సో యుద్ధానికి సరిపడంత కాటన్ కానీ స్టీల్ కానీ యూటిలైజ్ చేసుకోవడం అప్పుడు ఇండియాలో మనకి ఇండియన్ ఫ్యాక్టరీస్ ఇండియన్ స్టీల్ క్లాత్ పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ విధంగా డిమాండ్ అనేది పెరిగింది. యాజ్ ద నేషనలిస్ట్ మూవ్మెంట్ డెవలప్డ్ అండ్ ఇండస్ట్రియల్ క్లాస్ బికమ్ స్ట్రాంగర్ ద డిమాండ్ ఫర్ గవర్నమెంట్ ప్రొడక్షన్ బికమ్ లౌడర్ స్ట్రగ్లింగ్ టు రిటైన్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ ఇండియా. సో ద బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాడ్ టు కన్సిడర్ మెనీ ఆఫ్ దీస్ డిమాండ్స్ ఇన్ ద లాస్ట్ డికేడ్స్ ఆఫ్ colonial rule. సో ఎల్స్వేర్లో చూస్తే ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ జపాన్. ద హిస్టరీ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ జపాన్ ఇన్ ద late 19th century presents a contrast to that of India. So the colonial state in India had keen to expand the market for British goods. సో బ్రిటిష్ లేట్ 19th centuryలో ఇండియా అలాగే కాంట్రాస్ట్గా ఉందన్నమాట. కలోనియల్ స్టేట్ ఇండియాలో ఉంది, అలాగే ఎక్స్పాండ్ మార్కెట్ అనేది బ్రిటిష్కి ఉంది. బ్రిటిష్ గూడ్స్కి ఒక ఎక్స్పాండ్ మార్కెట్ అనమాట ఇండియా. సో ఇన్ జపాన్ ద స్టేట్ ఎంకరేజ్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ద మిజీ రిజీమ్ which assumed power in Japan in 1868 believed that Japan need to industrialize in order to resist Western domination. సో మీజీ రిజీమ్ ఏదైతే జపాన్ని పవర్లోకి వచ్చిందో 1868లో సో జపాన్ని ఒక ఇండస్ట్రియల్ కంట్రీగా మార్చాలని అలా మారిస్తేనే వెస్ట్రన్ డామినేషన్ తట్టుకోవాలని డిసైడ్ అయ్యారు అనమాట. సో ఒక సిరీస్ ఆఫ్ మెజర్స్ అనేది తీసుకున్నారు ఇండస్ట్రియలైజేషన్కి హెల్ప్ చేయడానికి. సో పోస్టల్ సర్వీసెస్, టెలిగ్రాఫ్, రైల్వేస్, స్టీమ్ పవర్డ్ షిప్పింగ్ వర్క్ డెవలప్ చేశారు. తర్వాత మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని జపాన్కి అవసరాలకు తగ్గట్టుగా అడాప్ట్ చేసుకున్నారు. అలాగే ఫారిన్ ఎక్స్పర్ట్స్ జపనీస్ ప్రొఫెషనల్స్ ట్రైన్ చేయడానికి తీసుకొచ్చారనమాట. అలాగే ఇండస్ట్రియల్స్ వర్ ప్రొవైడెడ్ విత్ జనరస్ లోన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ బై బ్యాంక్స్ సెటప్ బై ద గవర్నమెంట్. సో ఈయన ఎవరైతే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారో వాళ్ళకి లోన్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట బ్యాంక్స్ ద్వారా. అలాగే లార్జ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఫస్ట్ స్టార్టెడ్ బై గవర్నమెంట్ అండ్ దెన్ సోల్డ్ హాఫ్ అట్ చీప్ రేట్స్ టు బిజినెస్ ఫ్యామిలీస్. సో పెద్ద ఇండస్ట్రీస్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసి
తర్వాత బిజినెస్ ఫ్యామిలీస్కి చీప్ రేట్స్కి అమ్మేశారనమాట. సో ఇన్ ఇండియా కాలనియల్ డామినేషన్ క్రియేటెడ్ బ్యారియర్స్ టు ఇండస్ట్రియలైజేషన్. సో కాలనియల్ డామినేషన్ ఉంది కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ అనేది జరగలేదు సరిగ్గా ఇండియాలో. ఇన్ జపాన్ ద ఫియర్ ఆఫ్ ఫారిన్ కాన్క్వెస్ట్ స్పర్డ్ ఇండస్ట్రియలైజేషన్. జపాన్లో ఫారిన్ కాన్క్వెస్ట్ చేస్తారని ఇండస్ట్రియలైజేషన్ స్పర్డ్ జరిగిందంట. బట్ దిస్ ఆల్సో మెంట్ దట్ ద జపనీస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ లింక్ టు మిలిటరీ నీడ్స్. సో ఫస్ట్ మొదటి నుంచి కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జపాన్లో అంతా కూడా మిలిటరీ నీడ్స్ కోసమే జరిగిందనమాట. సో ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.